నాదొక చిన్న అభ్యర్థన. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టర్, డబ్బున్న ప్రతివారు చాలా పనులు చేస్తూ ఉంటారు, చాలా అనుభవించి ఉంటారు జీవితాన్ని. లగ్జరీ కార్లు, లగ్జరీ జీవితం, మంచి భోజనం, ఇన్ని అనుభవించిన మీరు సేవ, సహాయం అనేదాన్ని అనుభవించారో లేదో నాకు తెలియదు. నా అనుభవంతో చెప్తున్నాను, సేవ చేయండి చాలా బాగుంటుంది, సాయం చేయండి ఎంతో బాగుంటుంది. మీరు ఒకలా చేయకపోతే చేసి చూడండి. ఆల్మోస్ట్ ఇప్పుడున్న మినిస్టర్సు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నో పదవులు అనుభవించి ఉంటారు. అన్ని రకాల కోరికలు తీరే ఉంటాయి జీవితంలో. ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలు ఇలా ఉంటుంది. ఇంకా అనుభవించడానికి కొత్తదనం ఏం లేదండి. సేవ చేయండి, ప్రజల దగ్గరగండి. మీరు ఏదైతే కోరుకుంటారో అధికారం అనేది ప్రజలు మీకు పట్టం కడతారు. ప్రతిరాల్సిన అవసరం లేదండి, సేవ చేసి చూడండి. రాజకీయం అంటాం. రాజకీయం అంటే జనరల్గా మాట్లాడుకునేది రాజ్యాధికారం కోసం పోరాటం. ఈ రాజ్యాధికారం కోసం పోరాటంలో పాతకాలంలో యుద్ధాలు జరిగేటండి. ఇప్పుడు రాజకీయ నాయకులు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మన రాజ్యాధికారాన్ని డిసైడ్ చేసేది ప్రజలే కదండి. ప్రజలు పట్టం కట్టాలి, ప్రజలకు దగ్గరగండి, ప్రజలకు సేవ చేయండి. ఒకసారి సేవ చేసి చూడండి, అది కూడా అనుభవించండి. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుందండి. సేవ చేయాలని చాలామందికి ఉంటుంది, కానీ డబ్బు ఉండదండి. మీ దగ్గరున్న కొంత డబ్బు ఉంటుంది, సేవ చేయండి. ప్రతి మనిషికి తెలుసు మనం బ్రతికేది కొంతకాలమే, జీవితం చాలా విలువైంది అంటారు. మీరు నిజంగా తెలివిగలవాళ్ళైతే మీ జీవితాన్ని విలువైన పనుల కోసం ఉపయోగించండి. ఆ హామీలు, ఈ హామీలు లేనిపోని ఇవ్వాల్సిన అవసరం లేదండి. దగ్గరికి వెళ్ళి సేవ చేయండి, సాయం చేయండి, ఒక మంచి అనుభవాన్ని పొందండి. ఇది నా అభ్యర్థన అండి. చేయండి. థ్యాంక్స్.